మిత్రులందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, శుభోదయం. ఈరోజు విప్లవ కిషోరం, విప్లవ దిగ్గజం, యువ కిషోరం, స్వాతంత్ర సమరయోధుడు తన ప్రాణాన్ని వికచించిన పుష్పాన్ని భరతమాత పాదాల ముందర మరి అశ్రుతర్పణం చేసినటువంటి భరతమాత ముద్దుబిడ్డ షహీద్ భగత్ సింగ్ యొక్క జయంతి సందర్భంగా ముందుగా వారి పాదపద్మాలకు నమస్కరించి హృదయపూర్వక ఆర్థిక శ్రద్ధాంజలి నివాళి పుష్పాంజలి ఘటిస్తూ, చాలామందికి భగత్ సింగ్ అంటే ఒక దుందుడుకు స్వభావం గల వ్యక్తి, ఒక విప్లవ కిషోరం, ఎప్పుడు కూడా ఆరాటంగా ఆందోళనగా ఉండేటువంటి వ్యక్తిత్వం అని. ఎందుకంటే చిన్న వయసులోనే, అంటే 30 సంవత్సరాల లోపు వయసులోనే వారు దేశమాత కొరకు ప్రాణాలు అర్పించడం జరిగింది. అటువంటి దుందుడుకు స్వభావం వ్యక్తి అనేటువంటిది చాలామందికి తెలుసు. కానీ వారి లోపట ఒక మానవత్వపు మనిషి అనేటువంటిది, మానవత్వం కూడా దాగి ఉన్నటువంటి ఒక గొప్ప మానవతావాది అనేటువంటి విషయం చాలామంది తెలియదు. ఆ విషయం గురించి ఈరోజు వారి జయంతి సందర్భంగా వారి జీవితం అంతా కూడా ఒక పోరాటమే, అనుక్షణం కూడా ఒక సందేశమే. కానీ వారి జీవితంలో చివరి అంకంలో జరిగినటువంటి ఒక ఉదాత్తమైనటువంటి, ఒక భావాత్మకమైనటువంటి గుర్తు చేసుకుందాం సంఘటన. అయితే వారు చివరి రోజుల్లో వారికి ఉరిశిక్ష విధించిన తర్వాత లాహోర్ జైల్లో ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే వారు లాహోర్లో జన్మించడం జరిగింది. అప్పుడు ఉమ్మడి, అంటే మన భారతదేశము పాకిస్తాన్ కలిసి ఉండేటువంటిది. లాహోర్ జైల్లో ఉంచినప్పుడు అక్కడ జైలు అధికారులు వారికి ఒక మురికి గదిలో ఉంచడం జరిగింది. ఒక సన్నని ఇరుకు గది, అందులో ఒక మంచము, నునుక మంచం ఉండేటువంటిది. అదే గది లోపట పడుకోవడము, అదే గది లోపట భోజనం చేయడము, అదే గది లోపట మలమూత్ర విసర్జన చేయడం అనేటువంటిది ఎంత ఘోరమైనటువంటి, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా రోజు జరిగేటువంటిది. అయితే వారికి ప్రతిరోజు కూడా ఆ గదిని శుభ్రం చేయడానికి, మలమూత్ర విసర్జన, ఆ యొక్క అంతా కూడా దుర్గంధమైనటువంటి ఆ యొక్క లాట్రిన్ రూమును, ఆ బాత్రూమ్ అంతా కూడా, ఆ గదిని మొత్తం శుభ్రం చేయడానికి ఒక పాకి స్త్రీ వచ్చేటువంటిది. అప్పుడు పాకి పని ఉండేటువంటిది. ఆ పాకి స్త్రీ వచ్చేసి మొత్తం భగత్ సింగ్ ఉన్నటువంటి గదిని అంతా కూడా శుభ్రం చేసి, ఆ మలమూత్ర విసర్జనలు అన్నీ కూడా శుభ్రం చేసి వెళ్ళిపోయేది. ఈ విధంగా జైల్లో ఉన్నంత కాలము ఆమె వస్తూ చేసిపోతుంది ప్రతిరోజు కూడా. కానీ ఈ గదిలో ఉన్నటువంటిది భగత్ సింగ్ అని, ఈ గదిలో ఉన్నటువంటి వ్యక్తి స్వతంత్ర సమరయోధుడు, యువ కిషోరం, విప్లవ కిరీటం అని, చాలా గొప్ప మనిషి అని ఆ పాకి మందికి తెలియదు, ఆ పాకి స్త్రీకి, పాకి మహిళకు తెలియదు. అయితే ఈ విధంగా గడుస్తున్నది. చివరికి భగత్ సింగ్కు ఉరి తీసే రోజు రానే వచ్చింది. రేపు అనగా ఉరి తీసేటువంటి క్షణము దగ్గరకు వచ్చేసింది. అయితే ఉరి తీసేటువంటి వ్యక్తికి మనందరికీ తెలుసు చివరి కోరిక ఏమిటి అని అడగడం జరుగుతుంది. ఆ విధంగా జైలు అధికారులు అక్కడికి వచ్చారు. భగత్ సింగ్ చెప్పు, నీ చివరి కోరిక ఏంటి అన్నప్పుడు ఆ భగత్ సింగ్ ఏం కోరుకున్నారంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది మనకు. నాకు ప్రతిరోజు కూడా, నేను ఈ జైల్లో ఉన్నంత కాలము నా యొక్క గది లోపట ఆ మహిళ ఎవరో తెలియదు నాకు, కానీ ఆ మహిళ ప్రతిరోజు కూడా నా గదిని శుభ్రం చేసేటువంటిది. నా బట్టలు కానీ, నా నిత్యావసర వస్తువులు కానీ, నా దుర్గంధం, నా మలమూత్ర విసర్జన నా చిన్నప్పుడు మా అమ్మ చేసేటువంటిది. కానీ ఈ యుక్త వయసులో ఒక పాకి స్త్రీ, ఆమె నాకు అమ్మతోని సమానం. ఈ వయసులో ఎవరు చేయరు. నా గదిలో ఉన్నటువంటి అశుభ్రమైనటువంటి అదంతా కూడా శుభ్రం చేసేటువంటి ఆ అమ్మ చేతి రొట్టెలు తినాలని ఉంది నాకు అని చెప్తాడు. చూడండి ఎంత గొప్ప భావన అంటే అర్థంగా. అది మనకి ఇది వార్త వింటే ఆశ్చర్యం వేస్తుంది. జైలు అధికారులు ఆశ్చర్యపోయారు. ఏంటి భగత్ సింగ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ చివరి కోరిక నీ కన్న తల్లిని చూడాలనో, నీ తండ్రిని చూడాలనో, లేకుంటే నీ చుట్టాలను, నీ బంధువులను చూడాలనో, ఏదైనా మంచి ఆహారాన్ని, బిర్యానీ తినాలనో, ఇటువంటి కోరిక కోరుకుంటావని నేను అనుకున్నాను. కానీ ఇంత గొప్ప కోరిక, ఇంత విశేషమైనటువంటి శ్రేష్టమైన కోరిక కోరుకుంటానని అనుకోలేదు అని వెంటనే వారు ఆ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పాకి మహిళ దగ్గరికి ఇంటికి వెళ్ళారు. వెళ్ళి, నీకు ఒక అమూల్యమైనటువంటి అవకాశం ఏంటి అని అంటే ఆమె ఆశ్చర్యపోతుంది. అసలు ఆ భగత్ సింగ్ అంటే తెలియదు, ఎవరు ఏం తెలియదు.
రోజు తన పని తాను చేసుకొని వస్తుంది. అప్పుడు ఆమె చెప్పారన్నట్టు, నీవు రోజు గదిని శుభ్రం చేసినటువంటి ఆ గదిలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన భగత్ సింగ్. దేశ స్వాతంత్రం కొరకు పోరాడారు. ఆయనకు రేపు ఉరిశిక్ష పడబోతుంది. ఆయన చివరి కోరిక ఏంటంటే, నిన్ను కన్న తల్లిలాగా భావించాడు, నీ చేతి రొట్టెలు తిని ప్రాణం ఇవ్వాలని ఉబలాట పడుతున్నాడు దేశం కొరకు. కాబట్టి ఆయన చివరి కోరిక తీర్చేటువంటి అవకాశం నీకు వచ్చింది అమ్మా, నీవు చాలా అదృష్టవంతురాలివి అని ఆమెకు చెప్పడం, ఆమె కళ్ళ నీళ్లు పర్యంతమైపోయింది. ఎంతో సంతోషపడ్డది, ఆశ్చర్యపోయింది. అసలు ఇన్ని రోజులు సేవ చేసింది ఆ యువకుడిగా, ఆ దేశభక్తుడిగా, భగత్ సింగ్గా అని వెంటనే పరుగు పరుగున మొత్తం తయారైపోయి స్నానం అవన్నీ పూర్తి చేసి మంచి రొట్టెలు మంచిగా కూర అన్నీ వండుకొని పరుగు పరుగున వెళ్ళేసి భగత్ సింగ్ కాళ్ళ మీద పడ్డది. ఆ భగత్ సింగ్, అమ్మ నువ్వు అట్లా నా కాళ్ళ మీద పడకూడదు, నేనే నీ కాళ్ళు మొక్కుతాను. ఆ తల్లి కాళ్ళు మొక్కి, నువ్వు నా అమ్మవు, నా తల్లి, నా మరో తల్లివి, నాకు తల్లితో సమానమమ్మ అని. ఆమె ఎంతో సంతోషపడి కళ్ళ నుంచి నీళ్ళు లాలుతుండగా ఆ తెచ్చినటువంటి రొట్టెలను తన చేతితోటి ఆ భగత్ సింగ్ తినిపించడం జరిగింది. మంచిగా హాయిగా ఆ రొట్టెలు తిని ఆ అమ్మ ఆ భగత్ సింగ్ కాళ్ళు చేతులు కళ్ళు తుడిచి మంచిగా శుభ్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఈ సంఘటన ద్వారా భగత్ సింగ్లో ఎంత ఉత్తమమైనటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉంది, ఎంత గొప్ప మానవత్వం ఉంది, ఎంత గొప్ప సమరసతా భావం ఉంది అనేటువంటిది కేవలం ఒక విప్లవకారుడే కాదు, ఒక గొప్ప దేశభక్తుడు, ఒక గొప్ప మానవతావాదిగా మరి ఈ భగత్ సింగ్ని ఈ సంఘటన ద్వారా మనం చెప్పవచ్చు. ఆ విధంగా మరొకసారి ఆ గొప్ప దేశభక్తుడికి, ఆ మానవతావాదికి హృదయపూర్వక పుష్పాంజలి, నివాళులు, పాదాభివందనాలు సమర్పిస్తూ జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం.